ఈ మధ్యకాలంలో చిన్నారులపై మృగాలు చేస్తున్న ఆకృత్యాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. గుండెల్ని పిండేసే అరాచక ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 3 ఏళ్ల చిన్నారిలో ఏమి కనిపించిందసలు? అలాంటి పసిబిడ్డపై కూడా అత్యాచారం చేయటమా? అలాంటి వ్యక్తులకు ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంటుందా చెప్పండి? పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం బలమైన చట్టాలు తీసుకుని రాకపోవటం వల్లే కదా. తప్పు చేసినా తప్పించుకోగలము అనే ధీమా ఉండటం వల్లే కదా. ఈ ఆకృత్యాలు మొత్తం ఆగేది ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక 3 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను కలిచివేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటన జరగటం కొత్తేమీ కాదు. కూటమి ప్రభుత్వంలోనే కాదు, గత వైసీపీ పాలనలో కూడా ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రీసెంట్గా జరిగిన ఘటనపై నెటిజన్స్ నుంచి సినీ సెలబ్రిటీల వరకు చాలా ఘాటుగానే స్పందించారు. సమాజంలో జరిగే ప్రతి అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశ్నించే గుణం ఉన్న సెలబ్రిటీస్లో ఒకరు పూనం కౌర్. రీసెంట్గా ఆమె ట్విట్టర్లో ఈ ఘటనపై మాట్లాడుతూ, ఈ నీచానికి పాల్పడిన వారికి శిక్ష పడేంత వరకు మనం ఆ చిన్నారి తరపున గొంతుకను వినిపిస్తూనే ఉండాలి. అనవసరమైన వాటిపై టీఆర్పీ రేటింగ్స్ కోసం పనికిమాలిన డిబేట్స్ నిర్వహించే మెయిన్ మీడియా ఇలాంటి ఘటనలను మాత్రం కవర్ చేయదు. అలాగే రాజకీయ నాయకులపై నాకు ఎలాంటి నమ్మకమూ లేదు. కాబట్టి మనమే ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకోవాలి. ఆ బిడ్డకు న్యాయం జరిగేలా మాత్రమే కాదు, మళ్ళీ ఇలాంటి నీచానికి పాల్పడాలంటేనే వెన్నులో వణుకు పుట్టే స్థాయిలో మన నిరసన గళాన్ని వినిపించాలి అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే పూనం కౌర్ మాట్లాడే ప్రతి మాట పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్లను పరోక్షంగా ఉద్దేశించి కామెంట్స్ చేసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా అదేవిధంగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజకీయ నాయకులపై నమ్మకం లేదు అంటే ఆమె పవన్ని ఉద్దేశించి చేసిన కామెంట్సే అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి విషయాలపై స్పందించాలి అనే డిమాండ్ చాలా గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు చాలానే జరిగాయి. కానీ ఒక్కసారి కూడా డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్న పవన్ కళ్యాణ్ స్పందించలేదు.